ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది. నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెట్టర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులిచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వేలుతో మన కన్ను పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చా అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు సార్. పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వెయ్యాలరా. ఏం చేస్తారో చూడు. నేను ఇంతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు. ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి, అతను కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి, చిత్తూరు వి నాగయ్య గారిని. సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా? అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో. ఏం తీసుకుంటారు? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3. మరి టేస్ట్గా ఉంది. పరువాల మొగ్గ నీకింత సిగ్గా కుదిరింది తోడు, దొరికింది తోడు. నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు. నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు. నా మనసే నీకు కానుక ఓ చెలియా. పరువాల మొగ్గ నీకింత సిగ్గా. సార్, నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్, అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో, మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? లాక్కుపోండి. ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు. ఉన్నట్టుండి నన్ను చావబాదారు. నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు, వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్, మీరు గనక నా పాట ఒకసారి వింటే. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు, చూస్తుంటే వీడి కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు. రారా పారిపోదాం. నమస్కారం. నమస్కారం. దండ. ఎవరికి? మీకే.
ఓకే ఎవరికి? అవును, దండలేస్తున్నారు ఎందుకు? ఫోటోలు తీస్తున్నారు ఎందుకు? ఎందుక నేను ఈ రోజు పెద్ద కోటీశ్వరుని కావడానికి కారణం మీరే కదా. ఏమంటున్నారు? నాకు 90 ఏళ్ల వయసున్న ఒక తాత ఉన్నాడు. ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఆస్తిరాజు ఎదిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. వాడు చచ్చే సూచనలే లేవు. ఆహా. ఒకసారి ఆయన రోడ్డు క్రాష్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా భయంకరమైన స్పీడ్ తో ఒక లారీ వచ్చి ఆయన్ని గుద్ది అయ్యయ్యో. అయ్యయ్యో భయంకరమైన డ్యామేజ్ అయ్యింది. మీరు అనుకున్నట్టుగా ఆయన బాడీ కాదండి, ఆ? లారీ బాడీ. ఆహా. ఆయన సేఫ్ గా ఇంటికి వచ్చేసారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అలాగా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాగే ఉంటే నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడేమో అని అనుకున్నాను. చివరికి మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉండగానే ఆస్తితో నాకు దక్కింది. ఎలా? ఏమీ లేదండి, ఆ. లారీ గుద్దునా సరే గంభీరంగా నిలబడ్డ ఆయన ఆ. పోయిన వారం కొద్దిగా తలనొప్పి వచ్చిందని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనకు ఒక లేహ్యం ఇచ్చారు. ఆ. మధ్యాహ్నం ఒక స్పూన్ లేహ్యం ఆయన నోట్లో వేసుకుని ఆ. పడుకున్నారంతే. ఆ. సాయంకాలం మ్యాటర్ ఓవర్. ఆస్తంతా ఆటోమేటిక్ గా చేతికి వచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్ మీ గురించి 25 సంవత్సరాలకు ముందే నాకు తెలియలేదు. తెలుసుంటే మా తాతయ్యని అప్పుడే మీ దగ్గరకు తీసుకొచ్చి ఉండేవాడిని. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. మీరు చేసిన ఈ సాయాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. వస్తానండి. ఆ, ఆ. వాయించండి. స్టాప్ స్టాప్. ఆగావేంటి? యమధర్మరాజు గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు. ఇప్పుడు వాయించండి. ఓ స్పెషల్టీ. అలాగే నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. యదవ్వి, ఆయ్. సన్నాసివి, ఆయ్. పింజారివి. ఆ. మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పిచ్చి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజునే జైలుకి వెళ్ళానే, ఆ కోడి రామూర్తినే. అన్న, కోడి రామూర్తి అన్న, నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం. ఆ సంగతి అలా ఉంచు, ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు? మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు. నువ్వే చెప్పు, టీ కొట్టు. ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడు అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు, చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. తీరా 10,000. కోడన్నా ఒక 6 నెలలు టైం అన్నా. తర్వాత అన్ని కనిపిస్తానేంటి? సంవత్సరంలోపు నా తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.